ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ట్రెండ్ ఎలా ఉందంటే ఒక్క రాత్రిలోనే అంతా మారిపోతుంది. ఒక్క రోజులోనే కొత్త కొత్త స్టార్స్ పుట్టుకొస్తున్నారు. అలాంటి ఓ సోషల్ మీడియా స్టారే ఈ మల్లికార్జున ముత్య. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ మల్లికార్జున ముత్య ఎవరు? అతి తక్కువ కాలంలోనే ఇతనికి మిలియన్లో ఫాలోవర్స్ ఎలా తయారయ్యారు? ఎంత చిన్న వయసులోనే ఇన్ని లక్షల మందిని ఎలా ఆకర్షించగలిగారో, దేశంలోని బడా రాజకీయ నాయకులు సైతం తన దగ్గరకు ఎలా రప్పించుకుంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ఫాలోయింగ్ చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. జనాలు ఇదెలా సాధ్యమని ముక్కుడు వేలేసుకుంటున్నారు. ప్రజలు ఏదైనా పెద్ద మేలు పొందినప్పుడు లేదా ఎవరైనా స్వామీజీ అద్భుతాలు చేసినప్పుడు ఈ విధంగా శిష్యులు ఫాలో అవుతారు. ఆ స్వామీజీల అనుచరులు వారి వెనక తలెత్తుకొని అనుసరిస్తారు. కానీ ప్రస్తుతం అలాంటి పాపులారిటీ ఫాలోవర్స్ సంపాదించుకున్నది కేవలం ఓ 23 సంవత్సరాల యువకుడు. అతడు పొందుతున్న మద్దతు, అతని యాటిట్యూడ్ మరియు అతని పట్ల ప్రజలు చూపుతున్న భక్తి మరియు గౌరవం చూసిన వారు వావ్, ఇదంతా ఎలా సాధ్యం అనుకుంటా ఉండలేకపోతున్నారు. గత 3-4 రోజులుగా ఏ సోషల్ మీడియాలో చూసినా మల్లికార్జున ముత్య ట్రెండింగ్ లో ఉన్నాడు. వాస్తవానికి మల్లికార్జున ముత్య కర్ణాటక యాదగిరి జిల్లాకు చెందిన ఓ చిన్న టౌన్ మొహల్ రోజాకు చెందినవాడు. మల్లికార్జున ముత్య ఉత్తర కన్నడ ప్రజలకు ప్రత్యేకమైనవాడు. ఎందుకంటే అక్కడి ప్రజలు అద్భుతాలు చేసే వ్యక్తులను నడుస్తున్న దేవతలుగా కొలుస్తారు. అటువంటి వారిని వారు ప్రేమ మరియు గౌరవంతో ముత్య అని పిలుస్తారు. అంటే విలువైన వారు అని అర్థం. అటువంటిది 23 సంవత్సరాల యువకుడికి అంతటి గౌరవం లభించడం అంత సులభం కాదు. కానీ అతనికి వంశపారపర్యంగా ఓ అవకాశం దొరికింది. మల్లికార్జున ముత్య నాన్నగారు హనుమంతరాయ ముత్య అంతకుముందు ప్రజలకు అండదండగా ఉన్నాడు. అందుకే అతను ముత్య అని బిరుదు పొందాడు. అటువంటి హనుమంతరాయ ముత్య రెండో కుమారుడు ఈ మల్లికార్జున ముత్య. ఇతను తన తండ్రి మరణానంతరం తన దగ్గరకు వచ్చిన తండ్రి భక్తులను ఓదార్చడమే కాకుండా మంచి ప్రవచనాలు చెప్పేవాడు. దీంతో అతనికి నెమ్మదిగా పేరు ప్రఖ్యాతులు రావడం మొదలైంది. ఆ ప్రాంతంలో చాలా మంది హనుమంతరాయ ముత్య లాంటి గొప్ప వ్యక్తి మరొకరు ఉండరు అని అంచనా వేశారు. వారి అంచనాలకు తలకిందులు చేస్తూ మల్లికార్జున ముత్య తన తండ్రికి మించిన భక్తుల నమ్మకాన్ని, గౌరవాన్ని చొరగొట్టుకున్నాడు. అతనిలో భక్తులు అతని తండ్రిని చూసుకుంటున్నారు. మల్లికార్జున ముత్య చెప్పే భవిష్యత్తుకు సంబంధించిన జాతకాలు, భక్తి సంబంధిత సహాయం, సహకారం, భక్తుల కష్టాలను విని స్వంతన కలిగించే మాటలు చెప్పడం, ఇవన్నీ మారుమూల ఓ చిన్న గ్రామైన మొహల్ల రోజాను అందరికీ తెలిసిపోయేలా చేశాయి. ప్రస్తుతం మల్లికార్జున ముత్య ఎంత ఫేమస్ అంటే ఈ మఠానికి క్యూ కట్టారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే మఠానికి వచ్చిన భక్తులందరికీ పగలు రాత్రి తేడా లేకుండా నిరంతర భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. అవకాశం ఇస్తే జాతరను చూపి జనాన్ని దోచేస్తారనడానికి ఈ ఏర్పాట్లే ఉదాహరణ. కొంతమంది అనుమానించేవారు మరియు విమర్శకులు ఇదంతా జాగ్రత్తగా చేస్తున్న భ్రమ మరియు మోసం అంటున్నారు. మల్లికార్జున ముత్య చేసిన అద్భుతాల యొక్క స్థిరత్వాన్ని, రుజువులను అడుగుతున్నారు. అతని కార్యకలాపాలు అన్ని నైపుణ్యంగా చేయబడ్డ మోసపూరిత భ్రమలు మరియు అవకాతవకాలు అని కొంతమంది విమర్శిస్తున్నారు. విమర్శకులు ఎంత విమర్శిస్తూ ఉన్నా మల్లికార్జున ముత్య యొక్క ప్రకటనలోని తేడాలు ఎత్తి చూపుతున్న వాటిలోని నిజాన్ని ప్రశ్నిస్తున్న జనాలు మాత్రం రోజు రోజుకు మల్లికార్జున ముత్య పట్ల తమ వెర్రి అభిమానాన్ని, నమ్మకాన్ని ఇంకా ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు. ఎంత చేస్తే అతని వయసు ప్రస్తుతం 23 సంవత్సరాలే. చూద్దాం మరి ఇతను ఇంకా ఎంత ఎత్తుకెదుగుతాడో, ఎంతమంది ఫాలోయర్స్ ను సంపాదించుకుంటాడో. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.